వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. వార్ 2 ఈ సినిమా సూర్యదేవర నాగవంశిని ఎంతగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలుసు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగవంశి దుబాయ్‌కి పారిపోయాడు అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా చాలామంది కామెంట్లు పెట్టారు. కొంతమందైతే నిజంగా వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి కూడా భావించారు. ఎందుకంటే వార్ 2 తెలుగు వర్షన్ తీవ్రంగా నిరాశపరిచింది. ఓవరాల్‌గా సినిమా కూడా అంటే ఒరిజినల్ వర్షన్ ఏదైతే ఉందో హిందీ వర్షన్ అది డిజాస్టర్ అయింది. దాని మీద పెట్టుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో ఈజీగా 1000,00,00,000 గ్రాస్‌ని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సాధిస్తుంది అని చెప్పేసి ట్రేడ్ పండితులు, అలాగే అటు 'హృతిక్' ఫ్యాన్స్ గానివ్వండి, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గానివ్వండి ఆశించారు. కానీ ఆ సినిమా కేవలం 300-350 కోట్ల రూపాయల దగ్గరకొచ్చేసి ఆగిపోవటం అందరినీ కూడా షాక్‌కు గురిచేసిందని చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైము బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంటే ఆయనకి బాలీవుడ్‌లో పరిచయ చిత్రం అని చెప్పాలి. అంతకుముందు 'ట్రిపుల్ ఆర్' సినిమా ఆయన్ని బాలీవుడ్ ప్రేక్షకులకి వాళ్ళకి దగ్గర చేసినా అది డబ్బింగ్ వెర్షన్ ద్వారానే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగాడు. తను నేరుగా ఫస్ట్ టైమ్ చేసింది మాత్రం హిందీలో 'వార్ 2' సినిమానే. అంతకుముందు వచ్చినటువంటి 'వార్' అనేటువంటి సూపర్ హిట్ సినిమా బాలీవుడ్‌కి సంబంధించినటువంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి యష్ రాజ్ ఫిల్మ్స్, ఆదిత్య చోప్రాకి చెందినటువంటి సంస్థ. దా అది తీసేటువంటి స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చినటువంటి 'వార్' సినిమా అది సూపర్ హిట్ అయింది. అందులో కబీర్ అనేటువంటి రా ఏజెంట్‌గా మనకి 'హృతిక్ రోషన్' కనిపిస్తే, మరొక కీలకమైనటు పాత్రలో ఒక రకంగా చెప్పాలంటే యాంటీ హీరో లాంటి ఇంకొక పాత్రలో 'టైగర్ ష్రాఫ్' నటించాడు. అది అంచనాలను అందుకొని సూపర్ హిట్ అయింది. సో, దానికి సీక్వెల్‌ని ఆదిత్య చోప్రా ప్లాన్ చేశాడు. కాకపోతే డైరెక్టర్ మారాడు. మొదటి సినిమాకి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టర్ అయితే, ఈ సినిమాకొచ్చేటప్పటికి 'వార్ 2'కొచ్చేటప్పటికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ సినిమా డిజాస్టర్ అయింది. దీని తెలుగు వర్షన్‌ని 80 కోట్ల రూపాయలు పెట్టి నాగవంశి కొన్నాడు అని చెప్పి అప్పుడు బాగా ప్రచారంలోకొచ్చింది. దాంతోటి డిజాస్టర్ అవటంతోటి ఆయన చాలా డబ్బులు కోల్పోయాడు. ఆల్మోస్ట్ 50 కోట్ల రూపాయల దాకా 40-50 కోట్ల రూపాయల దాకా ఆయన నష్టపోయాడు. అంతకుముందు వరకు కూడా మీడియా తోటి ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ వచ్చినటువంటి ఆయన దాంతో ముఖం చాటేశాడు అంటూ జోరుగా ప్రచారం జరిగింది. సో, ఇప్పుడు నాగవంశి దానికి సంబంధించినటువంటి అంటే నిజంగా తను ఎంత నష్టపోయాడు ఏంటి? నిజంగా తను ఎంత కొన్నాడు ఆ సినిమాననే విషయాల మీద ఓపెన్ అయ్యాడు. ఆయనేం చెప్తున్నాడంటే, "నేను ఎక్కువగా నష్టపోలేదు. మీరందరూ అనుకున్నట్టు అది 80 కోట్లు కాదు. నేను 68 కోట్లు పెట్టి ఆ తెలుగు వెర్షన్ కొన్నాను" అని చెప్పేసి చెప్తున్నాడు. సో, థియేట్రికల్‌గా చూసినప్పుడు మనకు అందినటువంటి సమాచారం అయితే 43 కోట్ల రూపాయల దాకా షేర్ వచ్చింది. తను చెప్పడం నాగవంశి చెప్పడం అంటే 40 కోట్ల రూపాయల దాకా కలెక్షన్ వచ్చింది. ముందుగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ప్రొడ్యూసర్ తోటి అంటే ఆదిత్య చోప్రా తోటి, దాని ప్రకారం నాకు వాళ్ళు 18 కోట్లు తిరిగిచ్చేశారు. ఎందుకంటే లాస్ అవ్వటం వల్ల, డిజాస్టర్ అవ్వటం వల్ల నాకు 18 కోట్లు తిరిగిచ్చేశారు. అంటే 68 కోట్లలో 18 కోట్లు ఆయనకి తిరిగొచ్చేసాయి. అంటే ఆయన 50 కోట్లు పెట్టినట్లయింది. సో, థియేట్రికల్‌గా వచ్చింది 43 కోట్లయితే, సో, మిగతా అనేది ఆయనకి లాస్. అంటే కేవలం ఆయన చెప్పేదా ప్రకారం అయితే ఆయన ఎంత నష్టపోయాను అనేది చెప్పలేదు గానీ, ఫిగర్ చెప్పలేదు గానీ, చాలా తక్కువే నాకు నష్టాలొచ్చాయని చెప్పారు. దాన్ని బట్టి ఆయన ఇప్పుడు ఏదైతే వెల్లడి చేశాడో, ప్రొడ్యూసరు 18 కోట్లు తిరిగిచ్చేశాడు ఆదిత్య చోప్రాని. దాన్ని బట్టి ఆయనకి 7 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వచ్చింది అనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. సో, అంటే ఈయన దగ్గర నుంచి మళ్ళీ కొనుక్కున్నటువంటి బయ్యర్లు మామూలుగా అయితే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ తోటి ఈ సినిమా రిలీజ్ అయిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆయన కొనుక్కుంది 68 కోట్లే కావచ్చు. బట్ ఆయన దగ్గర నుంచి మళ్ళీ బయ్యర్లు తీసుకున్నది అంత అవన్నీ చూసుకుంటే లెక్క చూసుకుంటే
దాదాపు 90 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో, అది వచ్చింది 43 కోట్ల రూపాయలే కాబట్టి ఆల్మోస్ట్ 47 కోట్ల రూపాయల దాకా కూడా అది బయ్యర్లకి లాస్ అయింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు నాగవంశీ ఏదైతే చెప్తున్నాడో నేను నష్టపోయింది తక్కువ అని చెప్పేసి అది సో, ఆయన చెప్పిన దాని ప్రకారం 7 కోట్ల వరకు ఆయనకు నష్టం వచ్చింది. మరి మిగతా నష్టం ఇక్కడ మనం చెప్తున్నాం. మరి నష్టపోయింది ఎవరు అని చెప్పేసి. సో, అటు ఎగ్జిబిటర్లు నష్టపోయారు. అలాగే బయ్యర్లు కూడా ఆ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయారు. వీళ్ళందరికంటే మించి ఎక్కువగా ఈ సినిమా వల్ల ఇబ్బంది పడింది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాలి. ఎందుకంటే తను ఎంతో కాన్ఫిడెంట్‌గా 'ట్రిపుల్ ఆర్' తర్వాత తనకు వచ్చినటువంటి గ్లోబల్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆహ్, దాన్ని క్యాష్ చేసుకునేటువంటి ఉద్దేశంతోటే యష్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు 'వార్ 2లో ఆయన్ని రా ఏజెంట్ విక్రమ్ చలపతిగా ఆ క్యారెక్టర్‌కి ఆయన తీసుకున్నారు. హృతిక్ రోషన్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్య వచ్చేటువంటి ఆ సన్నివేశాలు, వాళ్ళిద్దరి యొక్క ఫేస్ ఆఫ్ ఏదైతే ఉందో, ఒకరొకరు మధ్య ద్వంద్వ యుద్ధ సన్నివేశాలు కానివ్వండి, వీటిల్లో ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం కొంత విమర్శలకి తావిచ్చాయి అని చెప్పేసి చెప్పాలి. ఆయన ఇంకా బాగా చూపించాల్సి ఉండింది అనేటువంటి మాట ఎక్కువగా వినిపించింది. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా క్లైమాక్స్‌లో తన పాత్ర ముగిసే తీరు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఆహ్, డైజెస్ట్ చేసుకోలేకపోయారని చెప్పేసి చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళ దృష్టిలో ఒక హీమ్ మ్యాన్ లాగానే ఉండాలి. హృతిక్ రోషన్ తనని జూనియర్ ఎన్టీఆర్‌ని భుజాన వేసుకొని తీసుకువెళ్ళేటువంటి సీన్ ఏదైతే ఉందో అది వాళ్ళకసలు ఏమాత్రం మింగుడు పడలేదు అని చెప్పేసి మనకి అప్పుడు వచ్చినటువంటి కామెంట్‌లను బట్టి మనకి అప్పుడు మనకు అర్థమైంది. సో, దీని తర్వాత ఆహ్, జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ట్రోలింగ్ జరగటం. దాంతో ఆయన కూడా ఈ సినిమా తనకు తీసుకొచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది పాజిటివ్‌గా లేదు, నెగెటివ్‌గా వచ్చింది. అందుగురించి యష్రాజ్ ఫిలిమ్స్ తోటి తాను కుదుర్చుకున్నటువంటి 3 సినిమాల అగ్రీమెంట్ ఏదైతే ఉందో దాని విషయంలో తను పునరాలోచనలో పడ్డాడు. నిజానికి యష్రాజ్ ఫిలిమ్స్‌లోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఒక బాలీవుడ్ సినిమా మొదలు కావాల్సి ఉంది. ఈ పాటికే మొదలు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దాన్ని పక్కన పెట్టేశాడు జూనియర్ ఎన్టీఆర్. సో, అంటే తనకి పూర్తి స్థాయిలో కన్విన్స్ అయితేనే స్టోరీ పరంగా కన్విన్స్ అయితేనే నటించాలని చెప్పేసి తను భావిస్తున్నట్టుగా మనకి సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి మాట. ప్రస్తుతం తను 'డ్రాగన్' సినిమా అంటే ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమాతో బిజీగా ఉన్నాడు. 'డ్రాగన్' తర్వాత తను యాక్చువల్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో సినిమా చేయాల్సి ఉంది. మైథలాజికల్ ఫిల్మ్. తను సుబ్రహ్మణ్య స్వామిగా నటిస్తున్నాడని చెప్పేసి ఈ మధ్య కాలంలో బాగా జోరుగా ప్రచారం జరగటం మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు కూడా పెండింగ్‌లో పడింది అని చెప్పేసి ఇప్పుడు మనకి ప్రచారం అయితే నడుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు నిజమో తన బదులు వేరే హీరో అందులో అంటే అల్లు అర్జున్ ఆ సినిమాని చేయబోతున్నాడు అంటూ వస్తున్నటువంటి ప్రచారం అది నిజమా? కాదా? సో, దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా మనకి తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే సూర్యదేవర నాగవంశి నేను 'వార్ 2' తోటి పెద్దగా నష్టపోలేదు అని చెప్పినటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి నష్టపోయింది ఎవరు అనేటువంటి మాట. ఎందుకంటే అది దాని ప్రీ బిజినెస్ వాల్యూకి అది సాధించినటువంటి కలెక్షన్‌కి ఏమాత్రం పొంతన లేదు. 50% కూడా సాధించలేకపోయింది కలెక్షన్ అని చెప్పేసి ఏదైతే వస్తుందో మరి ఇప్పుడు తేలాల్సి ఉంది. లెక్కలు తేలాల్సి ఉంది అని చెప్పేసి కొంతమంది ట్రేడ్ వర్గాల వాళ్ళు అంటున్నారు. మరి చూద్దాం. ఎవరైనా దీనికి సంబంధించి నష్టపోయిన వాళ్ళు, అధికంగా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడతారా? లెట్ అస్ వెయిట్ అండ్ సీ.